రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. 156 సినిమాలకి 537 సాంగ్స్ కి 24,000 డాన్స్ స్టెప్పులు వేశాడని. అలా చాలా మందికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ ఇంకా మన ఇండియాలో చాలా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ అండ్ ఇంకా అసలు ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా మన ఇండియాలోని మోస్ట్ పాపులర్ అవార్డ్స్ ఏంటో వాటి గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ముందు ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి చూద్దాం. ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వల్ల మనకు వచ్చే లాభాలు, ముందుగా ఒక అఫీషియల్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఇంకా బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ఓన్ బ్రాండ్ బిల్డింగ్ చేసే క్రెడిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఇంకా ప్రెస్టేజ్ అయితే కామన్ గా పెరుగుతుంది. దానివల్ల అందరూ ఇంపార్టెంట్ పర్సన్ లా ట్రీట్ చేస్తూ అన్నిటికీ ఇన్వైట్ చేస్తారు. మెయిన్ విషయానికి వస్తే ఈ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ కి ఎటువంటి ప్రైజ్ మనీ ఇవ్వరు. నెక్స్ట్ చూడబోయే అన్ని అవార్డ్స్ కి గుర్తింపు, ప్రెస్టేజ్ మాత్రం కామన్ గా ఉంటుంది. నేషనల్ అవార్డ్స్, వీటిలో ఉండే ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత రత్న, ఇది ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. దీన్ని 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ టైం దీన్ని శ్రీ రాజా గోపాల్చారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ కి ఇచ్చారు. అండ్ ఇంకా ఈ అవార్డు యొక్క సెలక్షన్ ప్రాసెస్ పబ్లిక్ నామినేషన్స్ లో యాక్సెప్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ తో ప్రెసిడెంట్ కి రిక్వెస్ట్ పెడతారు. అప్పుడు ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ తో ఈ అవార్డు ని ఇస్తారు. అయితే ఇది ఏ ఫీల్డ్ లో అయినా వాళ్ళ సర్వీస్ అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ ని రికగ్నైజ్ చేయబడింది అయితే వాళ్ళ ఆక్యుపేషన్, పొజిషన్ అండ్ ఇంకా జెండర్ ఇవేమి చూడకుండా ఆ ఇయర్ లో 3 మెంబర్స్ వరకు ఇస్తారు. ఒకవేళ ఈ అవార్డు వస్తే లీఫ్ షేప్ లో ఉన్న మెడల్ అండ్ ఇంకా ఒక సనత్ సర్టిఫికేట్ ని ఇస్తారు. దాని మీద ప్రెసిడెంట్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. అండ్ ఇంకా అతను స్టేట్ లో ట్రావెల్ చేస్తుంటే అతన్ని గెస్ట్ లా ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. దీనివల్ల సపరేట్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ అండ్ ఇంకా విఐపి లాంజ్ యాక్సెస్ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. వాళ్ళు ఫారెన్ కంట్రీస్ ని విజిట్ చేయాలన్నా కానీ ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వచ్చే శాలరీ ఎంతైతే ఉందో అంత శాలరీని అతనికి లైఫ్ టైం పెన్షన్ రూపంలో ఇస్తారు. అండ్ ఇంకా డిస్కౌంటెడ్ ట్రావెల్, ప్రియారిటీ బోర్డింగ్, ఎయిర్ అండ్ ట్రైన్ ట్రావెలింగ్ లో ఇస్తారు. అండ్ ఇంకా జెడ్ కేటగిరీ సెక్యూరిటీని స్టేట్ పోలీస్ ఫోర్స్ నుండి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మన కంట్రీలోనే చనిపోతే వాళ్ళకి ఫుల్ మిలిటరీ హానర్స్ తో అంత్యక్రియలను జరుపుతారు. టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ లో 7A పొజిషన్ ఇస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ పద్మ అవార్డ్స్, వీటిలో పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ లాంటి 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ అవార్డ్స్ ను కూడా 1954లో స్టార్ట్ చేశారు. దీన్ని ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ అండ్ ఇంకా చాలా కేటగిరీస్ లో ఇస్తారు. ఈ అవార్డ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా ప్రైమ్ మినిస్టర్ పద్మ అవార్డ్స్ కి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెలక్షన్ కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ చైర్ పర్సన్ గా ఉంటాడు. అండ్ ఇంకా ఆ కమిటీ నామినేషన్స్ అండ్ రికమెండేషన్స్ ఉన్న వాళ్ళని లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకా వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పర్సన్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తారు. అంతేకాకుండా ఈ అవార్డ్స్ కి సెల్ఫ్ నామినేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ పద్మ అవార్డ్స్ బెనిఫిట్స్ వచ్చేసి 25 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. అండ్ ఇంకా ఆ ప్రైజ్ మనీకి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మంత్లీ 25,000 పెన్షన్ రూపంలో ఇస్తారు. యాజ్ యూజువల్ గా భారత రత్న అవార్డు లాగే దీనికి కూడా సర్టిఫికేట్ అండ్ మెడల్ ఇస్తారు. అండ్ ఇంకా ఈ అవార్డ్స్ ని మిస్యూజ్ చేస్తే లైక్ ఇనీషియల్ నేమ్ కి బదులు అవార్డ్ నేమ్ పెట్టడం ఇలాంటివి అలా చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆ అవార్డ్ ని జప్తు చేసుకుంటుంది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్, దీన్ని కూడా 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఇలా ఎవరికైనా ఈ ఫిల్మ్ అవార్డ్స్ లో స్వర్ణ కమల్, గోల్డెన్ లోటస్ వస్తే 3 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇంకా కాజల్ కమల్ సిల్వర్ లోటస్ అవార్డ్ ని ఈచ్ కేటగిరీ లైక్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఆర్ యాక్టింగ్ లో వస్తే 2 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ ఇయర్ లోని బెస్ట్ ఫిలిమ్స్ ని రికగ్నైజ్ చేస్తారు. వాటిలో 2 మెయిన్ కేటగిరీస్ ఉంటాయి. ఫ్యూచరిస్టిక్ ఫిలిమ్స్ అండ్ నాన్ ఫ్యూచరిస్టిక్ ఫిలిమ్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఒక మూవీ తయారవడానికి ఇంక్లూడ్ అయ్యే అన్ని ఫీల్డ్స్ లో ఈ అవార్డ్స్ ని సెలెక్ట్ చేస్తారు. లైక్ యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్,
స్క్రిప్ట్ రైటర్స్, సాంగ్ రైటర్స్ ఇలా అన్ని. 1913లో రిలీజ్ అయిన ఇండియాస్ ఫస్ట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర మూవీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇంకా నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, ఇది స్పోర్ట్స్ లోనే హైయెస్ట్ హానర్ అవార్డు. ఈ అవార్డు ను కూడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండ్ ఇంకా SAI స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పర్సన్ యొక్క హార్డ్ వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ని వెరిఫై చేసి సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకా ఈ అవార్డుకి లాస్ట్ 4 years అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేస్తారు. ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ అండ్ మెడల్ తో పాటు 25 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ ప్రైజ్ మనీకి ఇన్కమ్ అండ్ వెల్త్ ట్యాక్సెస్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా జాబ్ రిజర్వేషన్ ఇస్తారు. ఈ అవార్డు నే ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటున్నారు. ఈ అవార్డు ని 1991 నుండి 92లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ దీన్ని 2021లో రీనేమ్ చేశారు. ఎందుకంటే అతను ఒక గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ అండ్ ఇంకా అతని క్రెడిబిలిటీని చూసి అలా మార్చారు. అర్జున అవార్డు స్పోర్ట్స్ లోనే ఈ అవార్డ్ ఇండియా సెకండ్ హైయెస్ట్ హానర్ అవార్డు అండ్ ఇంకా దీన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సెలక్షన్ కమిటీ ఆ పర్సన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ లో లాస్ట్ 4 years ఇస్తున్నాడా, లీడర్షిప్, స్పోర్ట్స్మెన్షిప్ అండ్ ఇంకా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ తో ఉంటున్నాడా, పెనాల్టీస్ ఏమన్నా పడ్డాయా, డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా అని WADA వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కూడా చెక్ చేస్తుంది. అవన్నిటిని దాటితేనే అర్జున అవార్డు ఇస్తారు. ఈ అవార్డు వస్తే 15 lakhs క్యాష్ ప్రైజ్, బ్రాంజ్ స్టేటస్ అండ్ యాజ్ యూజువల్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ఇంకా కాంప్లిమెంటరీ రైల్వే పాసెస్ ఇస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లో AC ట్రావెల్ ఆన్ ఆల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇంక్లూడింగ్ రాజధాని అండ్ ఇంకా శతాబ్ది ట్రైన్స్ లో కూడా ఆ పర్సన్ కి 65 సంవత్సరాలు వచ్చినా కానీ సేమ్ క్లాస్ లోనే ప్రయాణించనిస్తారు. ఈ అవార్డు మన ఇండియన్ స్పోర్ట్స్ లో చాలా మందికి వచ్చింది. అయితే మన కింగ్ విరాట్ కోహ్లీ కూడా వచ్చింది. అతని గురించి 2 వీడియోస్ చేశాను. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా అలాంటి అవార్డ్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. అవన్నిటి గురించి కూడా కావాలంటే ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నా. అవి కంప్లీట్ చేసి Part 2 అని కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.